దయచేసి అందరు నిలబడవలసిందిగా తెలియజేస్తున్నానండి. మరి దేవుడు ఎంతో గొప్పవాడు. దేవుడు మరి ఇశ్రాయేలును నడిపించేటప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇశ్రాయేలు నడిపించేటప్పుడు మోషే ఏమంటాడంటే, ప్రభువా నీవు నాకు తోడు లేకపోతే నేను ఒక్క అడుగు ముందు వెళ్ళానంటాడు. దేవుడు ఏమంటాడంటే, మోషే నువ్వు వెళ్ళంటే, ప్రభువా నీ సన్నిధి దూత కాదు ప్రభువా, నీవు నా ముందుంటే నేను నడుస్తాను అని అంటాడు. కొన్నిసార్లు మనము ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. వీటన్నిటికంటే దేవుడు మనకు తోడుగా ఉన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడే వాటిని జయిస్తాం. కొన్నిసార్లు దుఃఖం వేస్తుంది, కొన్నిసార్లు దిగులేస్తుంది, పరిస్థితులను చూస్తే భయం వేస్తుంది, కొన్నిసార్లు శారీరకంగా కుంగిపోతాం, కొన్నిసార్లు మానసికంగా కుంగిపోతాం, వేదనలో ఉంటాం. వీటన్నిటిలో కూడా ప్రభువు నా పక్కన ఉన్నాడు అనే ఆలోచన ఎవరు కలిగి ఉంటారో వారు ఏమాత్రము భయపడరు. శరీరం కృంగిపోవచ్చు కానీ ఆత్మలో స్థిరగలిగిన వాడు నా ప్రక్కన ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ నా ప్రభువు నా ప్రక్కన ఉన్నాడంటే ఆ ధైర్యంతో ముందుకు పోతాడు. కాబట్టి ఆ ధైర్యము, ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ కలిగి జీవించాలని ఈ పాట పాడుకుంటూ ఆయన స్తుతిద్దాం. తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు వీలేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నీకు భయమేలా నా యేసయ్యా. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెలిగిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెలిగిన వారికి దొరికేవాడు, తగ్గిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తగ్గిన వారికి తలుపులు తెరిచే
సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులతో బాధలతో పూనకమిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అది పలికిన దేవా, నేనే జీవము అది పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. అలాగే ఎన్నోసార్లు అనుకుంటాం, దేవా నువ్వు నా తోడే ఉన్నావు అనుకుంటాం, కానీ మనం అనుకుంటాం కానీ సాతాను మనల్ని ఎక్కడోసారి పడేస్తాడు. కొన్నిసార్లు మరి బలహీన సమయంలో మన శరీరం బలహీన పడిపోవటం కానీ ఆత్మీయంగా బలహీనమైపోవటం కానీ జరుగుతుంది. కానీ మనం ప్రభువుని వేడుకొని, ప్రభువా నేను కొన్ని పరిస్థితులు బట్టి నేను ఇలా పడిపోయాను, లేక ఇలా జారిపోయిన ప్రభువా నన్ను క్షమించు, ఆయన పాదాలు పట్టుకుని కన్నీటితో వేడినప్పుడు ఆ దేవుడు మనల్ని చేయి పట్టుకుని లేవనెత్తేవాడు. కాబట్టి ఆ ప్రభువు మనం కలిగి ఉన్నాము అనేటువంటి నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తూ, దేవా నీవే నా క్షరణం, నీవే నా దిక్కు, నీవే నా కొండ, నీవే నా ఆశ్రయం ఆయన వైపు చూసినప్పుడు దేవుడు మనం తప్పకుండా పట్టుకుని ఆయన లేవనెత్తుతాడు. కాబట్టి ఈ పాట పాడుకుంటూ ఆయనను స్తుతిద్దాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమారు తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించ
జీవించనైతి పలుమారు వైదొలగినారు నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో ప్రభువా నన్ను నిలిచినావు అందుకే కైకొనుము దేవా ఈ నా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం పాపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తాంబునే నెరుగలేపు నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము నీ పాదముల చెంత చేరి నీ చిత్తాంబునే నెరుగలేపు నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్మగా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మగా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం